వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీకంఠచాపఖండనరాజమండనా सकलजनरञ्जनादनुजकुलभञ्जना राकेन्दुचन्द्रिका समकीर्तिचन्दना राम सीता राम राम भूपाला వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగుదశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి ఏ విధంగా స్వామి అంతమొందించారో ఆ ఘట్టాలను తెలుసుకున్నాము. స్వామి యొక్క ప్రతి లీల, ప్రతి చర్య, స్వామి అవతారము ఆరంభమైన వెంటనే స్వామి యొక్క లీలలు అంత బాల్యం నుంచే, రోజుల పసికందు నుంచే స్వామి, ఎందుకంటే మాయా మానుష విగ్రహుడు కృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయన ప్రకటిత పరబ్రహ్మ స్వరూపమే కృష్ణావతారం గనుక స్వామి యొక్క లీలలు ఆయన జనన కాలం నుంచే, అవతార ఆరంభం నుంచే మనం చూడవచ్చు. ఇంకా బాల్య క్రీడలు ఎంత రమ్యమైనవి అంటే స్వామివి, బాలకృష్ణుని బాల్య క్రీడలతి రమ్యములు భావించి చూడనవి భగవద్విలాసములు. దది భాండ వికలనము దరితాడు బంధనము నలకూవరాదులకు శాపమోచనము. ఇంకా ఎన్ని బాల్య క్రీడలో స్వామివి, ఎలా ఉంది ఇంకా వాళ్ళ బాల్య క్రీడలు, ఎట్లా వెలుగుతున్నారు, నెలల పిల్లలు అయ్యారు. బోర్ల పడే ఉత్సవం కూడా చేసింది కదా యశోదమ్మ. ఇంకా ఆ తర్వాత పిల్లల ఎదుగుదల ఎట్లా ఉన్నది. పసిపాపలై నేల బ్రాకితల ఎత్తుచో ఆదిశేషుని పడగలాడినట్లు గదోచు కుప్పించి దూకుచో కొదమ సింగంలోలే మట్టిలో ఆడుచో గున్న ఏనుగులవలే రవిచంద్రులను మించు కాంతిగల మోములతో జవసత్వముల సాటి లేని ధీరులవోలే రాకుమారులు గోపజన మనోహారులై ప్రాకుచును నడచుచును పరుగుదీయుట నేర్చి సకల జనాలకి కూడా గోపిక బృందాలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఆ పసిపిల్లలు చక్కగా పారాడటము, నిలబడటము, అడుగులేయటము, ప్రాకులాడటము, పరుగులు తీయటం వరకు నేర్చుకుంటూ ఉన్నారట. ఈ విధంగా పెరుగుతూ ఉన్నారు బలరామకృష్ణులు. చక్కగా అటువంటి రేపల్లెలో తోడి బాలులతో కూడా ఆటలాడుకుంటూ వెన్నలు, పాలు అన్నీ తస్కరిస్తూ, దొంగిలిస్తూ, గోపికలకు వినోదం కలిగిస్తూ ఏ విధంగా ఉన్నాయండి వాళ్ళ బాలక్రీడలు అంటే, గోప బాలుల తోడ ఆటలాడుచునుండు గోపకాంతల ఇండ్ల వెన్న మృంగుచునుండు పాలు పెరుగులు వెన్న మీగడలు కాజేసి పశులను పడతులను ఏమార్చి వేధించు. ఎంత అల్లరి పెడుతున్నారు అంటే, ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉట్టి మీద దాచిపెట్టుకున్నటువంటి పాలని, పెరుగుని, వెన్నల్ని భక్షించటం, సైన్యాన్ని, దండు, ఆయనకు ఒక స్నేహ బృందం తయారైంది కదా, వారిని వేసుకొని వెళ్ళి అందరూ కలిసి వాటిని ఆరగించటము, ఆ కుండలు అందకపోతే వాటికి రాళ్ళు విసిరి వాటికి కన్నాలు చేసి చేతులతో దోసిలి పట్టి తాగటము, ఈ రకమైన అల్లరి పనులన్నీ చేస్తూ ఉన్నారయ్యా ఈ బలరామకృష్ణులు.
బాలకృష్ణుని దుడుకు చేతలకు వేసారి గోపికలు గుంపుగా యశోద ఇంటికి పోయి, ఓయమ్మ నీ కొడుకు కడుదుడుకు వాడమ్మ, మా ఇండ్ల పాలు పెరుగులను మన నీడమ్మ, ఏమి చెప్పుదు మమ్మ నీ కొడుకు ఆగడము, ఎక్కడకు పోయెదము ఏమి చేయుదు మన్న, అనుచు నేరములెంచు గోపకాంతలగాంచి, నేర్పుగా యశోద వారలను సముదాయించే. నవనీత భక్షణం అన్నమాట ఈ లీలత్త. గోపకాంతల ఇళ్లల్లో ఉండే వెన్నని వాళ్ళు దాచుకున్నది ఏది కూడా దక్కనీయట్లేదు స్వామి. గోపకాంతలు దాచుకున్నట్టు వెన్న, పెరుగు, మీగడలన్నీ కాజేసి, ఇంకా ఎన్ని దుడుకు పనులు, అల్లరి పనులు. ఏ ఇంట్లో వెన్న మీగడలు దొరకకపోతే అక్కడున్న చిన్నపిల్లల్ని గిల్లి ఏడిపించటమో, లేదంటే అక్కడున్న ఆవు దూడల్ని వదిలేసి వాటి తల్లి దగ్గరికి వెళ్ళి అవి పాలు తాగేలాగా చేయడము. ఇటువంటి బాల్య క్రీడల్లో మైమర్చిపోతూ ఉన్నారు గోపికలు. ఇంకా ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారు. ఒకనాడు ఆడుకుంటున్న వేళల్లో బలరాముడు మిగతా పిల్లలు వచ్చి చెప్పారు, అమ్మ వీడు మన్ను తింటున్నాడమ్మా, ఈ కృష్ణుడు దొంగచాటుగా మన్ను తింటున్నాడని కంప్లైంట్ ఫిర్యాదు చేశారు. అంతలోనొకనాడు ఆటలాడెడు వేళ, వెన్నుండు మన్ను తినెనని స్నేహితులు తెలుప, తల్లి యశోదమ్మ కోపించి గద్దించ, బాలుండు తల్లితో పలికెనిటు గడుసుగా, ఎందుకురా నాన్న మన్ను తింటున్నావట నువ్వు, మన్ను తప్ప నీకు తినటానికి ఇంకేం లేదా అంటే, అమ్మా గడుసుగా ఎంత బాగా చెబుతున్నాడు బాలకృష్ణుడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో, ఆకుంటినో వెర్రినో. అమ్మ మన్ను తినడానికి నేను ఏమన్నా చిన్నపిల్లాడినా, లేకపోతే ఏమైనా ఆకలి ఉందా నాకు? చక్కగా నువ్వు బువ్వ పెట్టి పంపించావు కదా బొజ్జ నిండా, ఇంకా ఆకలి కొందానా ఏమన్నా? వెర్రివాడినా నేనేమైనా? ఇంకేం లేదమ్మా, వీళ్ళంతా కలిసి ఎప్పుడు ఎటువంటి ఫిర్యాదు చేసినా నువ్వు నన్ను ఏమీ అంటలేదని, నన్ను ఎట్లాగైనా నీతో కొట్టించాలని పూనుకుని ఇలా అబద్ధం చెబుతున్నారు. కావాలి అంటే నువ్వు నా నోరు చూసి, నా నోట్లో చూసి నేను మన్ను తిన్నానో లేదో నువ్వే కనుక్కుని, నిజంగా నేను మన్ను తింటే నువ్వు నన్ను శిక్షించమ్మా అని అమాయకంగా గడుసుగా పలికాడు బాలకృష్ణుడు. అమ్మ వీరల మాట నమ్మగారాదమ్మ, మన్ను దినుటకు నేను వెర్రినా పాపన, నమ్మకున్నను నీకు నా నోరు చూపెదను, చూడుమని బాలకుడు తన నోరు తెరువగా. కన్యన్ ఆ లతాంగి ఎటువంటివి కన్నింది ఆ నోరులోను అంటే, పసివాని నోటిలో కాంచెను యశోదమ్మ, పర్వతమ్ములు నదులు భువన భాండమ్ములు, సూర్య చంద్రాగ్నులను సకల లోకమ్ములును, కాంచి అచ్చరు ఉంది స్తుతించ శ్రీహరిని. అత్యద్భుతంగా ఆ చిన్ని నోట్లో సమస్త భువన భాండాలు, కిందివి పైవి 14 లోకాలు, సూర్య చంద్రాదులు, సమస్తమైన భూమండలం, జ్యోతిర్మండలము, నక్షత్రాలు, అగ్ని, సముద్రాలు, పర్వతాలు, ఇంకా గోకులము, నందగోకులము, నందవ్రజము, రేపల్లె, అందులో ఉన్న గోవులు, గోపికలు, ఆఖరకు యశోద తనని తాను కూడా చూసుకుంది. అంటే కృష్ణుడిని నోరు తెరవమని దండిస్తున్న యశోద కూడా ఆ తల్లికి కనపడింది. అంటే ఎంత ఆత్మదర్శనమైంది. సాక్షి మాత్రంగా, అంటే తన శరీర స్థితి నుంచి, లౌకిక స్థితి నుంచి విడివడి పరబ్రహ్మతత్వాన్ని ఆస్వాదించగలిగే భాగ్యాన్ని ఆ తల్లికి కలగజేయటానికే ఆ స్వామి యొక్క ఆ మృద్భక్షణ లీల, అటువంటి విశ్వరూప దర్శనము. అంత విశ్వరూపాన్ని పరిశీలించింది. ఆహా ఎంత ధన్యాత్మురాలు కదా యశోద. సాక్షాత్తు లోక నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని కృష్ణుడిగా తన ఒడిలో కూర్చోబెట్టుకుని దండించి, వాడి నోటిలో సమస్త భువన భాండాల్ని దర్శించి విశ్వరూప దర్శనం చేసిన మహద్భాగ్యం తక్కిన ఆ యశోదమ్మ తల్లికి నమస్కరించుకుందాం. ఆపైన హరిమాయ ఆవరించను తిరిగి, చూచిన వింతలను భ్రాంతిలో బడి మరచి,
జగములకు ప్రభువును తన కొడుకుగాదలచి ఒడిలోన పెట్టుకొని ముద్దులాడెను పిలిచి. అంత విశ్వరూప దర్శనం చేసి ఇంకా ఆ అమ్మకు ఇహ బాహ్య సృహ కానీ ఇంకా ఇహలోకమైన వాసనలు కానీ ఎలా అంటుతాయి? కానీ అది కుదరదే. ఆ తల్లిని తిరిగి మళ్ళీ హరిమాయ కమ్మివేసి వీడు తన కొడుకే అని, ముద్దుల కొడుకని ఒళ్ళో పెట్టుకుని వీడిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుని ఒక మాతృభావాన్ని కలగజేసి హరిమాయతో ఆ యశోదని యథాస్థితికి తీసుకువచ్చాడు స్వామి. అంతటి భాగ్యం దక్కింది ఆ తల్లికి. ఇది ఒక మృద్భక్షణ లీల. ఎంత చక్కని బాల్య క్రీడలంటే మైమరచిపోతున్నారు గోపికలు. బాలకృష్ణుని బాల్య క్రీడల్లో రమ్యమైనటువంటి మృద్భక్షణ లీల, నవనీత చోర అనే లీలల్ని మనం తెలుసుకున్నాము. నీలగళనుత రామ నీరజనయన రామ నిరుపమ గుణాభరణ నిత్యమంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము.